హ్మ్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్యా స్ట్రీమ్స్. సో ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను అనమాట. ఇప్పటి నుంచో నా కాలేజ్ ఫ్రెండ్స్. సో వాళ్ళు అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మేము మంచిగా కలిసి మంచిగా కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తామన్నమాట. అయితే కానీ మేము మ్యారేజెస్ అయినప్పటి నుంచి ఇంకా మేము ఒక్కొక్క దగ్గర సెటిల్ అవ్వడం వల్ల ఎక్కువగా కలవడం వీలవ్వలేదు. సో వాళ్ళని కలిసి అయితే 2 years అవుతుంది, 2.5 years అవుతుంది. నా పెళ్ళప్పుడు నా కోసం అంత దూరం వచ్చారు. మా ఊర్లో ఎక్కడో పెళ్ళి అయితే అక్కడ వరకు వచ్చారనమాట, ఇక్కడ నుంచి వరంగల్ నుంచి. సో అప్పటి నుంచి వాళ్ళని కలవడానికి అయితే వీలవ్వలేదు. సో 2.5 years అవుతుంది వాళ్ళని కలిసి. సో ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత వాళ్ళని కలవడానికి వెళ్తున్నాను. నా కొడుకుతోటి వెళ్తున్నాను. అండ్ మా ఫ్రెండ్కి కూడా రీసెంట్గా 1 month బ్యాకే ఒక చిన్న బాబు పుట్టాడనమాట. సో మా ఇంకొక ఫ్రెండ్కి అయితే 4 years బాబు కూడా ఉన్నాడు. సో ఇంకో ఫ్రెండ్కి అయితే ఇంకా పెళ్ళే కాలేదు. సో చాలా ముచ్చట్లు ఉంటాయి మాట్లాడుకోవడానికి. సో అవన్నీ మంచిగా మాట్లాడుకొని అందరం కలిసి టైం స్పెండ్ చేయడానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో వెళ్ళాక చూద్దాం ఎలా గడుస్తుందో ఈరోజంతా. ఆంటీ అయితే మా కోసం చికెన్ బిర్యానీ అండ్ నా కోసం స్పెషల్గా పన్నీర్ బిర్యానీ చేశారు. మా ఫ్రెండ్ లారీకి రీసెంట్గా బాబు పుట్టాడండి, జస్ట్ 1.5 month బ్యాక్. కానీ ఆ బాబుని అయితే అస్సలు ఎత్తుకొని ఇవ్వలేదు. మా చిన్నోడు ఫుల్ ఏడ్చాడు ఆ బాబుని ఎత్తుకుంటుంటే. సో ఇప్పుడే మా ఫ్రెండ్స్ని కలిసేసి వచ్చాను. సో ఇప్పుడే అసలు చాలా బాగా అనిపించిందండి. ఒక 4-5 hours అలా ఫ్రెండ్స్తో కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఎప్పుడెప్పుడో మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ అలా టైం స్పెండ్ చేసాము. చాలా బాగా అనిపించింది. అండ్ మేము వీడియోస్ పెట్టాను కదా, మంచిగా వాళ్ళ మమ్మీ అయితే నా కోసం పన్నీర్ బిర్యానీ చేసింది అండ్ వాళ్ళ కోసం చికెన్ బిర్యానీ చేసింది. సో మంచిగా తినేసి మంచిగా ఒక 4-5 hours టైం స్పెండ్ చేసి హ్యాపీగా స్పెండ్ చేసి వచ్చామన్నమాట. ఇలాంటి మూమెంట్స్ అమ్మాయిలకైతే చాలా రేర్ అండి. ఎందుకంటే జనరల్గా అబ్బాయిలు అయితే వెళ్తారు, ఫాదర్స్ అయినా కూడా, పెళ్ళైనా ఫాదర్స్ అయినా కూడా మంచిగా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. కానీ అమ్మాయిలు అయ్యండి ఇలా టైం తీసుకొని పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడం అనేది చాలా రేర్ కదా. సో నాకైతే ఆ ఆపర్చునిటీ దొరికింది. సో నేనైతే మంచిగా ఈరోజైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా అమ్మాయిలు ఉంటే మీ ఫ్రెండ్స్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే వీళ్ళైతే నాకు ఒక 4-5 years నుంచి, లేదు ఆల్మోస్ట్ 10 years నుంచి ఫ్రెండ్స్ అనమాట. కాలేజ్ ఫ్రెండ్స్, వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మనకి ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు మేము లండన్లో ఉంటాం కదా, అక్కడ కూడా నైబర్స్ కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవుతారు. బట్ ఎంతైనా ఆ బెస్ట్ ఫ్రెండ్ ఫీలింగ్ అనేది మనకు ముందు నుంచి ఉన్న ఫ్రెండ్స్ తోటే కదా వస్తుంది. స్కూల్ ఫ్రెండ్స్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతోటే మనకు ఆ బెస్టీ అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో వాళ్ళనైతే అసలు మీరు మిస్ చేసుకోకూడదు, మనం మిస్ చేసుకోకూడదు. సో మీరు కూడా ఎవరైనా మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా కనీసం 6 monthsకి ఒకసారి ఆర్ 1 yearకి ఒకసారి అయితే కలవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ని కలవాలి అనేది గుర్తు చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.